ఫ్రెండ్స్, మేమైతే చాలా రోజుల నుండి టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం. మాకైతే లక్ష్మీనరసింహ స్వామి నుండి పిలుపు వచ్చేసిందండి. అదేనండి, యాదగిరి గుట్టకు చాలా రోజుల నుండి అనుకుంటే ఇప్పుడు వీలు పడింది. మేమైతే యాదగిరి గుట్టకు వెళ్తున్నాము. మాకైతే చాలా లాంగ్, అందుకోసమే మేము పులిగూర తీసుకెళ్తున్నాం, ఇంకా వాటర్ బాటిల్. వెళ్ళే దారిలోనే మాకు దగ్గరలో గట్టమ్మ తల్లి ఉంటుందండి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తున్నామండి. దారిలో కాబట్టి ఫస్ట్ అయితే దేవుడికి మొక్కుకొని అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం. మాకైతే చాలా జర్నీ అండి. మాకైతే 4 hours పడుతుంది. మా ఊరి నుండి అయితే చాలా లాంగ్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి అయితే మేము యాదగిరి గుట్టకు చేరుకున్నాము. మొబైల్ అయితే లోపలికి అలో లేదండి. దర్శనం చేసుకున్న తర్వాత బయటనే మొబైల్ తీసుకొచ్చుకొని బయటనే ఫొటోస్ దిగుతున్నారు అందరు వచ్చేసి అయితే. మేము కూడా మొబైల్ తీసుకొచ్చుకొని కొంచెం బయటనే వీడియోస్ అయితే తీసానండి. లోపలనైతే అలో లేదు కాబట్టి బయటనే తీసుకున్నాము. చాలా బాగుందండి. కానీ మేము వెళ్ళేసరికి అయితే 2 అయింది. చాలా ఎండ అండి. కాళ్ళు అయితే చాలా కాలాయి. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ అన్న మార్నింగ్ అన్న వెళ్ళాలి, అప్పుడైతే చాలా బాగుంటుంది. ఇక్కడ మేమైతే బస్ స్టాండ్కి వచ్చేస్తున్నాం. కారు కూడా పార్కింగ్ చేసామండి బయట వచ్చేసి. మేమైతే ఫ్రీ బస్లోనే ఎక్కి వచ్చేసాము. ఇక్కడనైతే కొంచెమే ఇలా షాప్స్ అయితే కొన్నే ఉన్నాయండి, ఎక్కువ అయితే ఏం లేవు. కొన్ని అక్కడక్కడ అనిపించేసాయి. షాప్స్ అయితే అన్ని తీసేసారనుకుంటా. ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడైతే షాప్స్ బాగా ఉండేది, కానీ ఇప్పుడైతే ఏం షాప్స్లో అయితే ఎక్కువ పడలేదు. మేమైతే షాపింగ్ కూడా ఏం చేయలేదండి, టైం అయిపోతుందని చాలా ఫాస్ట్గా వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి అయితే చాలా బొమ్మలు చాలానే ఉన్నాయండి. ఇక్కడ చాలా జనాలు అయితే చాలామంది ఎక్కువ ఏమో అనిపించలేదండి, చాలా తక్కువే ఉన్నారు. సమ్మర్ కాబట్టి ఎక్కువ రాలేదేమో. ఇంకా వచ్చేసి అయితే మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఎక్కువ జనాలు ఉంటారు కావచ్చు. మేము వెళ్ళేసరికి అయితే 1:32 అయిందండి అంతే. మా దర్శనం అయితే 1/2 hourలో అయింది. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇంకా బస్ కోసం అందరైతే వెయిటింగ్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలాసేపు వెయిటింగ్ చేసాము, కానీ బస్సులు అయితే అస్సలు రావట్లేదండి. ఖాళీ కూడా కొంచెం కూడా లేవు. మేమైతే ఆటో ఎక్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసాము. చాలా లాంగే ఉంది. అన్నదానం కోసం అయితే ఇక్కడ అందరు కూర్చొని వెయిటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, దేవస్థానం వల్ల టోకెన్ ఇచ్చారు మాకైతే. ఇక్కడ పప్పు, పచ్చడి, ఇంకా వచ్చేసి దొండకాయ కర్రీ, అన్నం పెట్టారు. ఇంకా వచ్చేసి ఫైనల్గా పెరుగు కూడేశారు. రైస్ అయితే చాలా బాగుంది. కర్రీస్ కూడా కొంచెం బాగానే ఉన్నాయిలేండి. ఇంకా వచ్చేసి అయితే మేము ఎక్సైట్ అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాకనైతే స్వర్ణగిరికి వెళ్దామని, సాయంత్రం టైంలోనైతేనే స్వర్ణగిరి బాగుంటుందని 7 కల్లా మేము 7-8 టైంలోనే స్వర్ణగిరికి వెళ్ళామండి. ఇంకా సురేంద్రపూరి కూడికి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. అక్కడైతే చాలా చాలా బాగుంది. స్వర్ణగిరిలోనైతే నైట్ టైమే చాలా బాగుంటుందండి. లైట్స్ గిట్లా చాలా బాగున్నాయి, లైట్ వెళ్తులు. ఇందులో కూడా టెంపుల్లోకి సెల్ అలో లేదండి. దర్శనం అయ్యాక మొబైల్ తీసుకొచ్చుకోవడమే. ఈ టెంపుల్లో బాగా నచ్చేసింది అయితే ఇక్కడేనండి. చాలా బాగుంది. వ్యూ కూడా సాయంత్రం సమయంలో చాలా బాగుంటుంది. మార్నింగ్ కంటే సాయంత్రం నైట్ వెళ్ళడమే చాలా బాగుంటుంది. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఇలా వాటర్లో పడుకొని ఉండడం చాలా బాగుందండి. ఇంకా పాదాలు కూడా ఉన్నాయి, కానీ మేము వెళ్ళలేదు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడ చాలా బాగా అనిపించేసింది. నైట్ టైం అయితే చాలా జనాలు కూడా వచ్చారు. జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మాకైతే దర్శనం 1 hour 2 hour పట్టిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి. షార్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.